వైఎస్ షర్మిలకి రాజ్యసభకి వెళ్ళే అదృష్టం ఉన్నట్టుగా లేదు. ఒకప్పుడు అడిగినా సరే అన్నయ్య ఇవ్వలేదు. అన్నయ్య అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు. సరే వైసీపీ నుంచి విడిపోయింది, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే సమయంలోనే పార్టీ పదవితో పాటు రాబోయే కాలంలో కర్ణాటక రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపిస్తాం అనేటువంటి హామీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అనేటువంటి ప్రచారం అయితే ఉంది. బట్ రియాలిటీలో ఇప్పటివరకు వైఎస్ షర్మిలకి రాజ్యసభ ఇవ్వలేదు. ఇప్పుడు రీసెంట్గా వైఎస్ షర్మిలకి కర్ణాటక రాష్ట్రం నుంచి రాజ్యసభ సీటు ఇవ్వబోతున్నారు అన్న ప్రచారం జరిగింది, కానీ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? ఒక ప్రచారం ఉంది. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి చిదంబరం ద్వారా ఒక రాజకీయం నడిపించాడు. షర్మిలకి కాంగ్రెస్ పార్టీలో ప్రయారిటీ ఇవ్వద్దు, మీకు ఏదైనా కావాలంటే నేను ఫండింగ్ ఇస్తాను, మీరు కర్ణాటక రాష్ట్రంలో కూడా మీకు ఎన్నికల సమయంలో నేను కొంత సాయం చేస్తాను, మీరు షర్మిలని ఎంకరేజ్ చేయొద్దు అని ఏదో లాబింగ్ నడిపించాడు. ఆ లాబింగ్ పనిచేసింది కాబట్టి షర్మిలకి రాజ్యసభ సీటు ఇవ్వలేదు అన్నది ఒక ప్రచారం. సరే, ఈ ప్రచారం నిజమా కాదో తెలియదు. కానీ ఒక రియాలిటీ కూడా ఏంటంటే షర్మిల వల్ల ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి ఎంత ఉపయోగం అది చూసుకుంటారుగా. పైగా కర్ణాటక రాష్ట్రం నుంచి ఆమెకు రాజ్యసభ సీట్ ఇవ్వాలి, ఎందుకంటే తెలంగాణ నుంచి ఇవ్వడానికి రేవంత్ రెడ్డి ఒప్పుకోడు. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఇష్యూ అనేది ఒకటి ఉంది కదా. తెలంగాణకు వచ్చే రాజ్యసభ స్థానాల కోసం తెలంగాణలో ఉన్న నాయకులే కొట్టుకుంటున్నారు. అందులో వైఎస్ షర్మిలకి ఇచ్చారనుకో, ఆంధ్ర వాళ్ళకి రాజ్యసభ స్థానం ఇచ్చారని తెలంగాణ వాళ్ళు ఆరోపిస్తారు. అది పక్కన పెడితే అసలు తెలంగాణలోనే నాకు రాజ్యసభ సీట్ రాలేదని వీళ్ళు కొట్టుకోవడం ఎక్కువైంది. సో తెలంగాణ నుంచి ఇవ్వటానికి తెలంగాణ నాయకత్వం ఒప్పుకోదు, రేవంత్ రెడ్డి ఒప్పుకోడు. అది పక్కన పెడితే కర్ణాటక రాష్ట్రం నుంచి ఇవ్వడానికి ఉన్న ఇబ్బంది ఏంటంటే అక్కడ ఇప్పుడు డీకే శివకుమార్ సీఎం చేసి సిద్ధరామయ్యని సీఎం పదవి నుంచి తప్పించిన పరిస్థితి కదా. ఆ సమయంలో అక్కడ గ్రూపులు ఇప్పుడు సీఎం పదవిని మార్పు చేసే క్రమంలో ఇరు వర్గాల డిమాండ్ అని ప్రయారిటీ ఇచ్చి నెరవేర్చారు కదా. ఇప్పుడు రాజ్యసభ సీట్ని అక్కడ ఉన్న నాయకులు వాళ్ళు వదులుకునే పరిస్థితి వాళ్ళకి లేదు. ఇప్పుడు సిద్ధరామయ్య అంటాడు, నాకు సీఎం సీట్ తీసేస్తున్నారు, నా వాళ్ళకి రాజ్యసభ సీట్ ఇవ్వండి అంటాడు. అక్కడ సిద్ధరామయ్య డిమాండ్కి ఓకే చేయాల్సిందే కదా. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కర్ణాటక నాయకుల్ని కాదని, అక్కడున్న డిమాండ్ని కాదని హైకమాండ్ కోటా కింద వైఎస్ షర్మిలని రాజ్యసభకు పంపించే పరిస్థితి అక్కడ కూడా లేదు. కాబట్టి రకరకాల కారణాలు. రెండోది, అసలు కాంగ్రెస్ వైఎస్ షర్మిల వల్ల ఆంధ్రప్రదేశ్లో ఎంత పెరిగిందని అంచనా వేస్తే షర్మిల అసలు ఎంత బాగా పనిచేశారు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ కోసం చూస్తే సో పెద్ద పర్ఫార్మెన్స్ రిపోర్ట్ లేదు హైకమాండ్కి. సో రకరకాల కారణాలు. పైగా జగన్ ప్రమేయం వల్ల ఏమో తెలియదు, కానీ చాలామంది పాత సీనియర్ కాంగ్రెస్ నాయకులు షర్మిల మీద రకరకాల కంప్లైంట్స్ పెట్టున్నారు హైకమాండ్ దగ్గర. ఏమో జగన్కి వ్యతిరేకంగా పనిచేస్తుంది తప్ప కాంగ్రెస్ కోసం పనిచేయట్లేదు అనేటి రకరకాల కంప్లైంట్స్ పెట్టున్నారు. ఇవన్నీ ఏదైనా కారణం కావచ్చు, మొత్తానికైతే వైఎస్ షర్మిలకి ఈసారి కూడా రాజ్యసభ లభించలేదు. నా పాపం ఎంపీకి వెళ్ళాలనేది ఎప్పటి నుంచో అనుకుంటుంది. మొదట్లో కడప ఎంపీ అడిగింది వైసీపీలో ఉన్నప్పుడు. ఆ కడప ఎంపీ కాడ వచ్చిన గొడవ కాడే వైఎస్ వివేకానందరెడ్డి గారు హత్య జరిగింది. వైఎస్ వివేకానందరెడ్డి గారు అయితే నాకు ఇవ్వు, లేదా నాకు ఇవ్వటం ఇష్టం లేకపోతే షర్మిల కన్నా ఇవ్వు, మన కుటుంబం నుంచి అది ఆ కడప ఎంపీ వేరే వాళ్ళకి వెళ్ళడానికి వీల్లేదు, వైఎస్ అవినాష్ రెడ్డికి ఇవ్వడానికి వీల్లేదు అన్న గొడవ కాడే వైఎస్ వివేక హత్య జరిగింది అనేటువంటి ఆరోపణలు అయితే ఉన్నాయి. ఇప్పుడు తర్వాత సరే కడప ఎంపీ ఎలాగూ రాదు అని అర్థమైన తర్వాత వైసీపీలో రాజ్యసభ సీట్ అడిగిందట షర్మిల, అది ఇవ్వలేదు. బయటకు వచ్చింది కాంగ్రెస్ పార్టీని అడిగింది, కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు. ఇక రాబోయే కాలంలో ఇస్తా అనేది చూడాలి.